కొన్ని ముచ్చట్లు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎలా తెలిసింది యాత్ర, ఎవరి ద్వారా వచ్చారు, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచన. నా పేరు శ్రీలక్ష్మి అండి. మేము ఈ అరుణాచల సేవా సత్సంగం అని వేరేది బద్రీనాథ్ గారిది ఆయనది కూడా ఒక గ్రూప్ ఉంది మాకు. ఆ గ్రూప్లో ఈ యాడ్ మేము చూసి ఓకే బాగుంది, 9 నిద్రలు అంటే పెద్దవాళ్ళం అందరం కూడా ఇన్స్పైర్ అవుతాము. సో దానికి అందరం మా ఫ్రెండ్స్ ఇంకొక 2-3 ఫ్రెండ్స్ అట్లా అనుకున్నాము. ఇప్పుడు టోటల్గా మేము 4 అనుకున్నాము. ఒక ఆమె మిస్ అయ్యారు, 3 వచ్చాము. మా వైపు నుంచి 3 వచ్చాము. సో మేము వచ్చేటప్పుడు మాత్రం భయపడ్డామండి, ఎందుకంటే అనేక రకాల భయాలు సపరేట్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకైతే చాలా కన్వీనియంట్గా, కంఫర్ట్గా మా భయాలన్నీ తొలగిపోయినాయి. ఇంకోటి మెయిన్ ఏంటంటే స్వామీజీ అందరినీ కేర్ తీసుకోవటం, ఇక్కడ వాలంటీర్స్గా కానీ వర్క్ చేసే స్వామీజీ గారు, సురేష్ గారు, మొత్తం అందరూ కూడా ఎంతో మమ్మల్ని కేర్ తీసుకోవటము. తర్వాత భోజనాల దగ్గర మా ఇంట్లో కంటే అద్భుతంగా వేడిగా మేము తినటము. ఇంకా వరండాలో కూర్చుని నాకు అది చాలా చాలా నచ్చింది. అన్నిటికంటే ఏంటంటే ఒక పెళ్ళిలో ఎలా అయితే అందరం గ్యాదర్ అయ్యి ఫ్రెండ్స్ చుట్టాలము అందరము ఎలా అయితే గ్యాదర్ అవుతామో అలాగా చక్కగా ఎంతో హ్యాపీగా మంచిగా భోజనం చేయటము, తిరగటము, ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా కేర్ తీసుకోవటము. తర్వాత బడ్జెట్ కూడా తక్కువ ఉంది, అందరికీ అందుబాటులో ఉంది. దీపాలు అద్భుతం, అసలు అనుకోలేదు మేము ఇవన్నీ, అసలు ఏవి ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పాలంటే తప్పు అవుతుందేమో, ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామీజీ మనకు సపరేట్ అవుతామేమో, మేము వేరే సపరేట్గా వెళ్ళాల్సి వస్తుందేమో, కొన్ని మిస్ అవుతామేమో, అన్నీ చూడలేం కదా, కవర్ చేయలేం కదా అని అనుకున్నాం. స్వామీజీ ఇలా దగ్గరుండి ఇలా తీసుకెళ్తారని అసలు మేము కల్లో కూడా అనుకోలేదు. అని ఒక అయోధ్య, గయా అవి మాత్రం తీసుకెళ్తారేమో, ఇంకా మిగతావన్నీ లోకల్ టెంపుల్స్ కానీ ఇవన్నీ కూడా మేమే ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో, అకామిడేషన్కి కానీ ఎస్పెషల్లీ ఫుడ్కి కానీ వెళ్ళి తీసుకెళ్తే ఆయన అందరూ లాస్ట్ మెంబర్ వచ్చేదాకా 1 అవర్ లేట్ అయినా కూడా ఆయనలో ఇంత కోపం మేము చూడకపోవటం. నేను ఇంతకుముందు వేరే ట్రిప్పులు వెళ్ళాను, అసలు ఆయనకి స్వామీజీకి చాలా తేడా ఉంది. ఎక్కడ ఎవరిని విసుక్కోవడం. నేను ఒకసారి డిజిటల్ వాచి నేను పొరపాటు నా వల్ల దానివల్ల కొంచెం లేట్, నేను స్వామి సారీ అంటే ఏం కాదమ్మా అన్నారు. అది నిజంగా నేను ఎంత మనసులో చాలా నేను ఆయన్ని కృతజ్ఞత చెప్పుకున్నాను. అలా అందరినీ కూడా కవర్ చేసుకుంటూ ఏ ఒక్కళ్ళకి ఇబ్బంది పడకూడదు. అలా పెట్టే విషయంలో కూడా అందరికీ కడుపు నిండిందా, అందరూ మంచిగా తిన్నారు, అందరు తింటే ఆయన కడుపు నిండటం అనేది ఆయన మాటల్లో కాదు, మేము ఆయన్ని అబ్జర్వ్ చేసి తెలుసుకున్నాం. అదైతే నేను చాలా సార్లు స్వామీజీ నేను అబ్జర్వ్ చేశాను. అందరికీ తినబెట్టి ఆయన కడుపు నింపుకుంటున్నారు. అది నాకు ఎంతో ఆనందంగా ఉంది. అరుణాచల శివ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కగా మాట్లాడారు. నమస్కారం అమ్మా. అమ్మా ఎలాగనిపిస్తుందండి ఫుడ్? అది అంతా మంచిగా మీతో మాకేంటంటే అంతా పరిచయం చేశారు, అన్నీ కూడాను ఎనర్జీ బాగుంది. మాకు విడిగా వస్తే కనుక ఈ అదృష్టం ఉండేది కాదు, ఇంతగా తెలిసేది కాదు. ఖర్చు రూపాయన కానీ మాకు అన్నీ తెలియజేశారు. మేము చాలా ఎంజాయ్ చేసాము, చాలా భక్తిభావంగా ఉంది. నామస్మరణ చేస్తూ చక్కగా అన్నీ దర్శించుకుని వచ్చాము. అసలు మాకు టైం తెలియలేదు, ఏం తెలియదు. ఎంతో అద్భుతంగా ఎనర్జెటిక్గా ఆనందంగా ఉందండి. మాకు చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. ఫుడ్ మంచి అమృత ఆహారం పెడుతున్నారు. థ్యాంక్ యూ. ఆశ్రమం అంటే చాలా సింపుల్గా ఉంటుంది, కొంచెం ఏదైనా తెచ్చుకుందాం చట్నీలు అట్లా, కానీ మాకు అట్లా ఫీలింగే లేదు. తెచ్చినా కూడా వేస్ట్ అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.